గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం 4th క్లాస్ పదాలు అర్థాలు టాపిక్ చూద్దాం. ఖచ్చితంగా టెట్ చదువుకునేటోళ్ళకి తెలుగు నుంచి ఈ పదాలు అర్థాలు ఇంకా నానా అర్థాలు తర్వాతకి పర్యాయ పదాలు వీటన్నిటి నుంచి ఖచ్చితంగా 2 నుంచి 3 మార్కులు వస్తున్నాయి. సో ఖచ్చితంగా మనం ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు 4th క్లాస్ పదాలు అర్థాలు చూద్దాం. అంగడి అంటే సంత, అంచు చివర కొన, అతిథి తిథి నియమాలు చూసుకోకుండా వచ్చేవాడు, అదను సమయం, అణువు అనుకూలం యోగ్యం, అపకారము చెడు కీడు, అమృతం దేవతల ఆహారం మరణం లేకుండా చేసేది, అమితం ఎక్కువ, అర్హత తగిన యోగ్యత, అలికిడి చప్పుడు, అలుముకున్న వ్యాపించి ఉన్న, అవధులు హద్దులు, అవని భూమి, అవాక్కయ్యాడు ఆశ్చర్యపోయాడు. నెక్స్ట్ ఆకర్షణీయం ఆకట్టుకోవడం, ఆకలింపు గ్రహింపు, ఆకృతి ఆకారం. ఆకలింపు అంటే గ్రహించు అవగాహన చేసుకోవడం, ఆకృతి ఆకారం, ఆత్రం తొందర, ఆనకట్ట నదికి ఏటికి అడ్డుకట్ట, ఆవేదన మనసులో బాధ తెలుపట, ఇనుపగజ్జెల తల్లి దరిద్ర దేవత, అదను ఇరువు స్థానము తగిన, ఈసురోమని బలహీనంతో నీరసించి, ఈసు కోపం ఈర్ష్య, ఉత్పత్తి జననం పుట్టుక, ఉపకారం మంచి మేలు, ఎదగాలి పెరగాలి అభివృద్ధి చెందాలి, ఎన్నక లెక్కించక వెతుకక ఎరిగి తెలుసుకొని ఒసంగు ఇచ్చు, కలకండ నవబోతు పటిక బెల్లం మిశ్రి, కళ్ళ అబద్ధము, కలిమి సంపద, కవనము కవిత్వం పాండిత్యం, కాపుబడుట కాచుట, కుతూహలం సంతోషం ఆనందం, కూడలి 4 తోవలు కలిసే చోట, కూరిమి ప్రేమ స్నేహం సోపతి, కేన్వాసు చిత్రకారుడు చిత్రం గీయడానికి వస్త్రం బిగించిన చట్రం, కైత కవిత, కొరత వెలితి కొదువ తక్కువ, కోన అడవి, ఖడ్గం కత్తి, గజము ఏనుగు, గణము గుంపు సమూహము, గని బిలం గొయ్యి, గగ్గెర మోకాళ్ళ కింది వరకు ఉండే చిన్న లంగా, గోల లొల్లి, గ్రావము కొండంత పెద్ద రాయి, ఘనత గొప్పదనం ఘనుడు గొప్పవాడు, చను పోవు, చవితి ఆర్ చతుర్థి పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత 4వ రోజు లేదా తిథి, రోజైనా అనొచ్చు తిథి అయినా అనొచ్చు, రెండిటి అర్థం ఒకటే. అట్లా చాటుట చెప్పుట, చింతించుట బాధపడుట ఆలోచించుట, చెలిమి స్నేహం సోపతి. చెలిమి అంటే స్నేహం సోపతి, చెలిమే అంటేనేమో నీటికుంట. సో అక్కడ క్వశ్చన్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి, చెలిమినా చెలిమేనా అని. నెక్స్ట్ జలపాతం కొండ మీద నుంచి కిందికి జారే నీటి ప్రవాహం, జలాశయం నీటితో కూడినది, జవాన్లు సైనికులు, జాతీయ సమైక్యత జాతి అంతా ఒక్కటే అన్న భావన, జీను గుర్రం వీపు మీద కూర్చోవడానికి వేసేది, జీవం ప్రాణం, తనయుడు కొడుకు, తథ్యము నిజము, తరగని తగ్గిపోని, తరగలు అలలు, తరుణం సమయం అవకాశం, తలుకు మెరుపు, తుద చివర, తెప్పలుగా ఎక్కువగా వేగముగా, తెరువు దారి జోలి పద్ధతి. అరే వన్ తెరువుకు వద్దురా వాడు మస్తు అడ్జేస్తాడు అంటారు కదా, అట్లా తెరువు అంటే అని జోలికి పోవద్దు లేకపోతే వాళ్ళ దారికి అడ్డంగా పోవద్దు అట్లా. తొలికారు తొలికాలం, త్రివేణి సంగమం 3 నదులు కలిసే ప్రదేశం, దిక్కు దిశ వైపు, ధీము ధైర్యము,
దూత రాయబారి ప్రతినిధి. నందనుడు కుమారుడు. నలుగు పిండి స్నానానికి ఉపయోగించే పిండి. నాదాలు ధ్వనులు శబ్దాలు. నింగి ఆకాశము. నిక్కము నిజము నిగ్రహించి ఓపికతో ఉండి సహనం వహించి. నిమజ్జనం అనుపుట స్నానం మునుగుట. నిమురు ప్రేమతో చేతితో దువ్వడం. నెపము తప్పు వంక. నైవేద్యం దేవునికి నివేదించేది ప్రసాదం. పదను తడి. పదిలం జాగ్రత్త. పైలం భద్రం. పరవశించు ఆనందించు. పరిష్కారం చక్కబెట్టడం. పరులు ఇతరులు. పలువురు అనేకులు అందరూ. పవిత్రం పరిశుద్ధం. పస సారం సమృద్ధి. పస చెడు బలహీనం కావడం సారం తగ్గడం. పసరు ఆకురసం. పానపట్టం లింగపీఠం. పామరుడు తెలివి తక్కువవాడు. పాయ చీలిక ఒక నదిలో నుండి చీలిపారిన నది. పిన్న అంటే చిన్న. పుక్కిట నోటి లోపలి భాగం. పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కాలం. పూని ప్రయత్నించి ఆరంభించి. పేరిని ఒక రకమైన నృత్యం. పొలి లాభం. పొలికేక పెద్ద కేక. పోకడ ప్రవర్తన నడత. ప్రతిబింబించు ప్రతిఫలించు. ప్రతిష్ట గౌరవము కీర్తి నిలుపుట. ప్రతీక గుర్తు. ప్రతీతి ప్రసిద్ధి. ప్రదక్షిణం చుట్టూ తిరుగుట. ప్రథమ గణాలు శివుని భటుల సమూహాలు. ప్రశంస స్తుతి పొగడు మెప్పు. ప్రసిద్ధి ఖ్యాతి. ప్రాచీన గ్రంథం పూర్వకాలపు పుస్తకం. ప్రాధాన్యం ఘనత ప్రాముఖ్యత మహత్వం. ప్రారంభం మొదలు. ప్రాల్మాలి అంటే సోమరితనం. ఇట్లాంటివి బాగా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇట్లా అండర్లైన్ చేసినవి ఉన్నాయి కదా, వాటిలో అవి కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అన్నట్టు. బంధువులు చుట్టాలు. బట్వాడ పంచిపెట్టడం. బాట త్రోవ దారి. భారీ ఎత్తున పెద్ద ఎత్తున గొప్పగా. భావించుట అనుకొనుట. బాసిల్లుట ప్రకాశించుట. భిన్నం ప్రత్యేకం విరిగిపోవడం. ఇంకా భిక్షాటన బిచ్చమెత్తుకోవడం. భువి భూమి నేల. భూమీషులు భూమికి అధిపతులు రాజులు. మంకు మొండితనం. మత సామరస్యము ఇతర మతాలను సమానంగా గౌరవించడం. మనుగడ జీవనం జీవనోపాయం. మనుజుడు మనిషి. మర్మరాలు బొంగులు పేలాలు బొనుగులు ఒక రకమైన తిను పదార్థము. మలికారు తరువాతి కాలం. మహి భూమి. మావటివాడు ఏనుగును నడిపించేవాడు. ముల్లోకములు భూలోకము స్వర్గలోకము నరకలోకము. ముల్లోకాలంటే యమలోకం వస్తుందని అనుకుంటారు. ఒకసారి క్లారిటీగా చూసుకోండి. భూలోకము స్వర్గలోకము నరకలోకము గుర్తుపెట్టుకోండి. మూలాధారం ముఖ్యమైనది. మోజు ఆశ అభిలాష ఇష్టం. యశం కీర్తి గొప్పతనం. యుగం నియమిత కాలం. రమ్యము అందం మనోహరం. రాజిల్లు ప్రకాశించు. రౌతు గుర్రపు స్వారీ చేసేవాడు. లావు బలము. లెహంగా లంగా. వట్టి వేర్లు. ఉషీరము మంచి సువాసన గల ఒక గడ్డి మొక్క వేర్లు. వడి వేగం. వన్నె చిన్నలు అందాలు. వసార అరుగు వరండా. వ్యవస్థ శాస్త్ర నిరూపిత నియమం ఒడంబిక. వ్యాధులు రోగాలు. విందు చుట్టాలు మొదలగు వారికి పెట్టే భోజనము. విఘ్నము అడ్డు అవాంతరం. విజ్ఞానం మంచి జ్ఞానం తెలివి. వినియోగం ఉపయోగం. విపరీతము గొప్ప ఎక్కువ. విరసము కొట్లాట కలహము. విలపించు దుఃఖించు ఏడ్చు. వృథా వ్యర్థం. వెదజల్లు వ్యాపింపజేయు. వేగపడు తొందరపడు. వేడుక పండుగ
వేదిక రంగస్థలం అరుగు మంచే. వేల్పు దేవుడు వైభవంగా చాలా గొప్పగా. శతకం 100 పద్యాలు కలది. శుభకార్యం మంచి పని. సంచయిక పొదుపు సంపద ఆస్తి ఐశ్వర్యం ధనం. సంప్రదాయం తరతరాలుగా వచ్చే ఆచారం. సంహరించు చంపు. సమయస్ఫూర్తి సమయానికి తగ్గట్లుగా తెలివిని ఉపయోగించడం. సరిహద్దు పొలిమేర. సహకారం సహాయం. సాగునీరు వ్యవసాయానికి ఉపయోగించే నీరు. సాధనాలు పనిముట్లు. స్థాపించు నెలకొల్పు. సామరస్యం సయోధ్య సాన్నిహిత్యం ఐకమత్యం. సాహసం ధైర్యం పరాక్రమం శౌర్యం. సిరులు సంపదలు. సుమతి మంచి బుద్ధి సేద్యం. పైరు పెట్టుట కృషి సాగు. సోన సన్నవాన. సౌఖ్యం సుఖం. సౌభాగ్యం శుభగత్వం మంచి శుభం చేకూరడం. సౌరు అందం. వర్ణచిహ్నలు అన్న అందాలే సౌరు అన్న అందమే. హంగులు సౌకర్యాలు. హడావిడి తొందరపడు ఆత్రము. హేమము బంగారము. క్షేత్రం పొలం భూమి. ఈ అర్థాలన్నీ ఖచ్చితంగా మనకి ఒక్క మార్కైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థాలన్నీ 10th క్లాస్ వరకు చూసుకోండి. అండ్ మీరు రోజు ఒక్కసారన్నా రివిజన్ చేసుకోవాలి. అట్లయితేనే ఎక్కువ గుర్తుకుంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ 5th క్లాస్ది పదాలు అర్థాలు వీడియో చేసి పెడతా. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.